హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఇవాళ కాత్యాయని తల్లి కదండి, తల్లిని దర్శించుకోవడానికి అయితే మనం దుర్గమ్మ దగ్గరికి వచ్చేసాం. ఇవాళ 3 గంటలకు వచ్చామండి మధ్యాహ్నం. మాకు దర్శనం అయ్యేటప్పటికి 7:30 అయింది. అసలు చాలా రష్గా ఉన్నారండి. లైన్లు చూస్తున్నారు కదా, అస్సలు ఇసుక వేస్తే ఇసుక రాలదు, అంత జనం ఉన్నారండి. చాలా చాలా పండగంటే ఇదే రా బాబు అనిపించింది. అంత చక్కగా ఉందండి. మన తల్లి దీవెనలు తీసుకోవడానికి అందరికి ఆతృతగా అలాగనే వస్తాం కదండి. చాలా బాగుంది. మేళ తాళాలతోటి, భజంత్రీలతోటి తల్లి అయితే వస్తుంది. తల్లిని అయితే మనం ఇప్పుడు చూద్దామండి. మేము దర్శనం అయిపోయింది కదా, కిందకి దిగుతున్నాం కొండపై నుంచి. ఇగో తల్లిని అయితే తీసుకొస్తున్నారండి. మనమైతే మీ అందరికీ కూడా చూపిద్దామని తల్లిని వీడియో అయితే చేసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి తల్లిని దర్శించుకొని తల్లి దీవెనలు అయితే పొందండి. ఇవాళ గుడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఈ తల్లిని ఈ రూపంగా దర్శించుకోండి. జనాలు చూసారా, లైను అస్సలు కిటకిటలాడుతున్నారండి, అంత జనం ఉన్నారు. చూస్తున్నారు కదా. మహానవరాత్రులు, చల్లని తల్లి తల్లి దీవెనలు మన అందరికీ ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నానండి. కాగడా తీసుకెళ్తున్నారు, ఇదిగో పల్లకీలో తీసుకెళ్తున్నారు తల్లిని. వెనక వస్తుందండి ముస్తాబైన మన అమ్మవారు. అదిగో తల్లిని దర్శించుకోండి, చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకోండి. దసరా వచ్చిందండి, సరదా తెచ్చిందండి. ఎంత కోలాహలంగా ఉందనండి. చక్కగా లైటింగ్ చూస్తున్నారా, ఎంత కనుల విందుగా ఉందంటే లైటింగు అంత చక్కగా ఉందండి. చాలా బాగుంది. కొండపైకి వెళ్తే అసలు రాబుద్ది కావట్లేదు తల్లి దగ్గర నుంచి. అంత బాగుంది. తల్లి బాగుంది. తల్లి దగ్గర ఉన్న చుట్టుపక్కల తల్లికి చేసిన డెకరేషన్ కూడా చాలా అందంగా చేశారు. అలాగే లైన్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మంచినీళ్ళు ఇవ్వడం, అవసరమైన వాళ్ళకి వాష్రూమ్లు చక్కగా ఏర్పాట్లు చేశారు. అన్ని విధాల చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగున్నాయండి. సదుపాయాలు బాగున్నాయి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి తోపులాట్లో ఏమీ లేకున్నా లైన్ క్రమంగా చక్కగా తీసుకువెళ్తున్నారు. అంత చక్కగా బాగుంది అంతాను. కొండపై నుంచి అయితే కిందకు వచ్చేసామండి మనము. ఇక్కడ ఆటో బుక్ అవ్వదనుకుంటూ ఇక్కడ లోపల ఏదో ప్రోగ్రాం జరుగుతుంది అనుకుని ఇలా లోపలికి వచ్చామండి. లోపలైతే కూచిపూడి అంటే జరుగుతుంది. చూడండి.